హాయ్ ఫ్రెండ్స్, టెక్నికల్ సొల్యూషన్స్ స్వాగతం సుస్వాగతం. ఇప్పుడు ఒక సాధ్యమైన సొల్యూషన్ అయినా డౌట్ అయినా ఏదైనా అవనియండి. చాలా రోజులైంది కదా, ఒక ఇంపార్టెంట్ టిప్ ఫర్ టెక్నీషియన్స్ చెప్దాం అనుకుంటున్నాను. ఒక ప్రముఖ యూట్యూబరే తరచూ చేసే తప్పు గురించి మనం షేర్ చేసుకుంటున్నాం. తను ఒక్కడే కాదు, చాలా యూట్యూబర్స్ అంటే వాళ్ళకి అవగాహన లేకో మరేమో తెలీదు. అండ్ ఈవెన్ కొన్ని టెక్నీషియన్స్ కూడా చేసిన పెద్ద తప్పులు ఏంటంటే, సపోజ్ ఇది సబ్ బోర్డ్ అండి, ఇక్కడ ట్రాన్స్ఫార్మర్ పవర్ సప్లై ఉంది, ఇంకొన్ని ట్రాన్స్ఫార్మర్ పవర్ సప్లై ఉంది. ఓకే, ఇది ట్రాన్స్ఫార్మర్ పవర్ సప్లై, దీని నుంచి దీనికి ఇస్తున్నారు, బాగానే ఉంది. ఇక్కడ నుంచి జంపరు, ఈ జంపర్ నుంచి ఈ జంపరు, ఈ జంపర్ నుంచి ఈ జంపర్కి ఇస్తున్నారు. ఇచ్చాక సహజంగా జరిగే చెప్తున్నాను. చాలామంది నన్ను అడిగారు, అంటే దానికోసమని ఆన్సర్ ఇస్తున్నా. 2 ట్రాన్స్ఫార్మర్లు పెట్టుకుంటే బేస్ బాగా వస్తుందని చెప్పి చాలామంది కస్టమర్లు అడిగారు. నేను సింగిల్ ట్రాన్స్ఫార్మర్తోనే సబ్కి బాగా ఇస్తున్నానని చెప్తే, ఓకేనా మీకు నచ్చింది చేయండి అన్నారు. ఇప్పటివరకు అలాగే ఇచ్చా. సింగిల్ ట్రాన్స్ఫార్మర్తోనే 2 సబ్బులు, అదే సింగిల్ సబ్బు కూడా రన్ అయ్యేటట్టు ఇచ్చాను. ఇలా ఇవ్వడం తప్పండి. ఎవరికైనా సరే ఈ టిప్ చాలా ఇంపార్టెంట్. అండ్ మీరు అనుకోవచ్చు, ఏంటి పెద్ద కనిపెట్టేశానని కాదు. యాక్చువల్గా మీరు ఇలాగ చేస్తే ఖచ్చితంగా ఒక సింగిల్ ట్రాన్స్ఫార్మర్తోనే మీకు బేస్ అనేది వస్తుంది. ఈ పవర్ సప్లై నుంచే మీరు 2 కింద స్ప్లిట్ చేసుకోవాలి. 5 ఛానల్స్ కన్నట్లు కలిపి జంపర్ వేసుకున్నా పర్లేదు, సబ్బుకు మాత్రం సపరేట్ లైన్ లాగండి. లాగితే ఖచ్చితంగా ఫ్రెండ్స్ మీకు అవుట్పుట్లో ఎటువంటి డౌట్ రాదు. బేస్ పడేటప్పుడు ఛానల్స్ తగ్గడాలు అవి చేయడాలు జరగవు, ఎక్సలెంట్గా పడుతుంది. నేను నా యాంప్లిఫైయర్లకు సక్సెస్ అయితే అదే. ఇలాగ ఎవడు చెప్పుకోడు, కానీ ఏంటంటే నా మనసుకు ఒప్పుకోలేదు, చాలా కాలమైంది. ఒక ఇంపార్టెంట్ టిప్ చెప్తే ప్రతి టెక్నీషియన్ కూడా బ్రహ్మాండంగా చేసి కస్టమర్లకు ఇస్తాడన్న ఆలోచనతో ఇస్తున్నా. అండ్ కొందరు తెలియచ్చు, కొందరు తెలియకపోవచ్చు, నాకు చాలా వరకు తెలియవు. ఇలాగ చెయ్యొచ్చా లేదా నేను 2-3 టెక్నీషియన్స్తో ఎప్పుడో ఒక 4 ఏళ్ళ క్రితం 5 ఏళ్ళ క్రితం మాట్లాడితే చెయ్యొచ్చు అంటే అప్పుడు నేను చేయడం మొదలెట్టా. ఫస్ట్లో నేను కూడా దీని నుంచి ఒక జంపర్ వేసేస్తే 5 ఛానల్కి వెళ్ళిపోయేది, కానీ అది కరెక్ట్ కాదు. ఈ పవర్ సప్లై నుంచి 2 కింద చీల్చి దీనికి ఒక సపరేట్, అంటే సబ్బుకి సపరేట్గా 5 ఛానల్కి సపరేట్గా 2 కేబుల్స్ మాత్రం లాగగలిగితే ఖచ్చితంగా బేస్ అనే దాంట్లో తగ్గే సమస్య లేదు ఫ్రెండ్స్. నేను అలాగే నేను 8 amps ట్రాన్స్ఫార్మర్తోనే బేస్లు ఇరగదీస్తున్నా. 10 amps కూడా అవసరం రాలేదు. మరి 10 amps వాడేవాళ్ళు మేబీ వాళ్ళు నాకన్నా బాగా ఇస్తే నాకు తెలియదు, కానీ అలా వచ్చిన యాంప్లిఫైర్లు కూడా నేను చేశాను. వాటికి కూడా అవసరం లేకుండానే నేను చెప్పాను. కానీ ఏంటంటే వాళ్ళు ఆల్రెడీ 10 ampere వాడిన వాళ్ళకి నేను చెప్పా, సర్లే భయ్య అలాగో వాడుతున్నావు కదా వదిలే, నో ప్రాబ్లం మనం చూసుకుందాం అని చేశాను. వాళ్ళకి బ్రహ్మాండంగా వస్తుంది. ఇది నా స్మాల్ టిప్. నేను తప్పుగా చెప్తే క్షమించండి, తెలియలేని వాళ్ళు అయితే తెలుసుకోండి. అండ్ నేనేం బ్రహ్మ విద్య ఏం చెప్పట్లేదు, చాలామంది ఒక అపోహతో ఉన్నారని చెప్తున్నాను అంతే. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ వాచ్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.